10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే నిరుపేదలకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందజేశామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వెల్దుర్తి మండలంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తూప్రాన్ నర్సాపూర్ డబుల్ రోడ్ నిర్మాణం జరిగి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఇలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నిరుపేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డెవలప్మెంట్ కాలేదన్నట్టు విమర్శించారు. దానికి నిదర్శనం తూప్రాన్ టు నర్సాపూర్ డబుల్ రోడ్, నర్సాపూర్ లో బస్ డిపో నిర్మించడం జరిగింది, మున్సిపాలిటీని ఆధునీకరణ చేయడం జరిగింది, గ్రామ పంచాయతీలు నిర్మించడం జరిగింది. అన్ని గ్రామాలలో 54 కోట్లతో అన్ని ఎస్టీ తాండాలలో సిసి రోడ్లు వేయడం జరిగింది. మరియు హల్దీబాగ్ మీద 4 చెక్ డ్యామ్లు, మాంజిరా మీద 7 చెక్ డ్యామ్లు, మరియు హైదరాబాద్ టు బోధన్ డబుల్ రోడ్ 4 లైన్స్ రోడ్ నిర్మించడం జరిగింది. అనేకమైనటువంటి అభివృద్ధి పనులు కళ్ళకు కనిపిస్తలేవా, చూసుకుంటూ మాట్లాడటము అది ఒక అవివేకమవుతుంది. గౌరవనీయులు నాయకులు తన గౌరవాన్ని నిలబెట్టుకొని ఇతరుల గౌరవాన్ని నిలబెట్టేటట్టు మాట్లాడాలి తప్ప ఒకరిని విమర్శించడము, ఒక పార్టీని కించపరచడం అనేది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఇక ముందు